లక్ష్మితో చెప్దామా వద్దా? ఇప్పుడు చెప్పదులే. గురువుగారు చెప్పినట్టు టైం చూసి విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు చెప్పి ఇద్దరు మూడు స్పాయిల్ చేయాలా? కుర్రాళ్ళందరూ వెయిట్ చేసేదే ఈ రాత్రి కోసమే. ఇప్పుడు తను వచ్చాక ఫుల్ మూడ్లో నేను. అయ్యో వచ్చేసావా? అయ్యో బామా, పర్వాలేదు వదిలేయ్. అచ్చు మా ఇంటైలాగే నడుచుకుంటున్నావు, కొంచెం కూడా తేడా లేదనుకో. అదేంటంటే నాకు మనవరాలు ఎప్పుడు చూసినా మామిడి పళ్ళు తింటూ ఉంటది. అవునా? అందుకే అతి త్వరలో మామిడికాయ తినాలి అని చెప్పడానికి వచ్చానయ్యా, అంతే, ఇంకేమీ లేదు. నీ స్పీడ్ చూస్తుంటే రేపు పొద్దున్నే మామిడికాయ తిన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వస్తాను. పాలు పాలు ఇప్పుడొద్దు, తర్వాత తాగుతా. ఆహా, బామెందులో చక్కెర, కల్కండు, తేనె, పిస్తా ఇంకా చాలా వేసిచ్చారు. ఇది మీరు ఖచ్చితంగా తాగాలంట. చక్కెర, కల్కండ, తేనె, పిస్తానా? మీ బామ్మ ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేసిందా, దినానికి ఏర్పాటు చేసిందా? ఏం లేదు బంగారం, ఇది నా కోసం నువ్వు తాగు. నా కోసం మీరే తాగాలి. నువ్వు పాలలాగా తెల్లగా ఉన్నావు కదా, అందుకే నువ్వే తాగాలి. తాగు 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 తాగు. వెంకీ, మీరే కదా ఫస్ట్ ప్రపోజ్ చేశారు, మీరే తాగాలి. ఎప్పుడు లేడీసే కదా ఫస్ట్. ప్లీజ్ తాగు 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 తాగు. బామ్మ తిడుతుంది, మీరే తాగండి. నా మాట వింటావు బంగారం, ప్లీజ్ తాగు తాగు తాగు. లేదు, మీరు తాగండి ప్లీజ్. వెంకీ, నా కోసం తాగండి ప్లీజ్. తాగు 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 తాగు. టైం ప్లీజ్ నా కోసం తాగు తాగు తాగు. తాగు వెంకీ, ఎంతసేపటి నుంచి ఆడుకుంటున్నారు, తాగండి. నా కోసం రా, ప్లీజ్ 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 ప్లీజ్. అందుకే చెప్తున్నాను, తాగు 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 తాగు. సరే, నేనే తాగుతాను. అమ్మాయ్యా, వెరీ గుడ్ వెరీ గుడ్. తాగు, తాగురా తాగు. ఈ కొంచెమైనా తాగొచ్చుగా ప్లీజ్. ఓకే. రాలకి పాలు చాలా బాగున్నాయి. లక్కీ, బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇద్దరు సంతోషంగా ఉండండి. ముత్తైదువుగా నూరేళ్లు నువ్వు వర్ధిల్లు తల్లి. నేను చెప్పిన ఇంపార్టెంట్ విషయం అస్సలు మర్చిపోకు. సరే బామ్మ. అక్క వస్తానక్క. జాగ్రత్త. బాగుందమ్మా. లే బాబు. నాన్న, చూడకుండా ఎలా ఉండగలనమ్మా? ఏడవకమ్మా, బయలుదేరు. రావుకాలం వచ్చేస్తుంది. రండి. బాబు. దీన్ని కుడికాలుతో తన్ని అదే కాలు లోపలికి పెట్టి రా అమ్మా. గురుగారు, దీన్ని కాళ్ళతో ఎందుకు తన్నాలి? ఇదేంటంటే పెళ్ళైన తర్వాత మొగుడు కొడటానికి ఒక ప్రాక్టీస్ గా చేస్తారా? ఈ ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు శాంతి సౌఖ్యాలతో, ప్రేమాభిమానాలతో జీవితాంతం సంతోషంగా ఉంటారు అని అర్థం. నువ్వు రా తల్లి. లక్కీ, లక్కీ, లక్కీ. వచ్చేసాను. ఏంటి? హే, ఆఫీస్కి లేట్ అయింది, నువ్వు ఇంకా బయలుదేరలేదా? అయ్యో, నీతో చెప్పడం మర్చిపోయాను, ఉద్యోగం మానేశాను. ఎందుకు?
నాకిప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవడమే ముఖ్యమైన పని. బామ్మ ఏం చెప్పిందంటే 365 డేస్ 365 స్వీట్స్ చేసి పెట్టమని చెప్పింది. స్వీట్సా 365 డేసా? ఆ, ఏమైంది? నేను కష్టపడతాననుకుంటున్నారా? అలాంటిదేం లేదు. సరే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పుకోండి. ఇడ్లీ, కాదు, బిసిబిలాబాద్. లేదండి, మరి సర్ప్రైజ్. రండి, పదండి పదండి. కాదు. మెల్లగా లక్కీ. జాగ్రత్తగా రండి. సెట్, ఇక్కడ కూర్చోండి. సర్ప్రైజ్ కి రెడీనా? పైనాపిల్ కేసరి బాత్. పైనాపిల్ కేసరి బాత్ మీకు ఇష్టం కదా? నాకు కూడా ఇష్టమే. లక్కీ. అది అది కాదు, ఇది కాదు. తిను. రేపేం చేస్తానో చెప్పుకోండి. నాకు దినం చేస్తావు. ఏంటి తీతా? అది నువ్వు అరిసెలు చేస్తావు అని అంటున్నాను. కాజాల్ దేవుంది, పాల్కోవా కూడా చేసేస్తాను. హ్యాపీ. వెరీ హ్యాపీ. ఇది ఆలు. దాదా దాదా దా. సర్ప్రైజ్ గజ్జికాయలు. దాదా దా. సర్ప్రైజ్ బొబ్బట్లు. రాత్రి పేకల వరకు తాగేసి వాంతులు తీసేది. నేను రా వెంకీనే. అయ్యయ్యో, మొగుడు తప్పు చేస్తే పెళ్ళానికి వాంతులు వస్తాయి, కానీ ఇక్కడ పెళ్ళం తప్పు చేస్తే మొగుడికి వాంతి వస్తుంది. ఏం చేయమంటావురా, నా పరిస్థితి అలాంటిదే. వెంకటేష్ సార్, ఇక్కడేం చేస్తున్నారు సార్? బాత్రూంలో భరతనాట్యం చేస్తారు. విషయం ఏంటో చెప్పు. అదంతా వదలండి సార్. మీరు ఇచ్చిన సైట్ వల్ల చేయొద్దండి, నా చెయ్యి. జీవితమే మారిపోయింది సార్. వాంతి చేస్తా. స్మెల్ వస్తుంది. థు. అయితే ఏంటి ఇప్పుడు? సార్, నాకు అమ్మాయి సెట్ అయింది, పెళ్లి ఫిక్స్ అయింది, ఇల్లు కట్టబోతున్నాను సార్. సంతోషం. సార్, ఈ సంతోషాన్ని మీతోనే ఫస్ట్ షేర్ చేయాలని చెప్పి మిమ్మల్ని ఎత్తుక్కుంటే ఇంత దూరం వచ్చాను సార్. ఇదిగోండి సార్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంటిది? అయ్యో, స్వీటా? అవును సార్, తినండి 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 సార్. మీరు స్వీట్ తిన్నారండి? కొంచెం తిన్నా సార్. ఏంటండి ఇదంతా? మీకు అసలు భయమే లేదా? స్వీట్ తినకూడదని మీకు నేను చెప్పాను కదా. అది చెప్పారు. నేనిచ్చే మెడిసిన్స్తో మాత్రం నీ వ్యాధి గుణమవ్వదు. వాటితో పాటు మీరు ప్రయత్నం చేయాలి. స్వీట్స్ తినడం వల్ల మధుమేహం రావట్లేదు. మధుమేహం వచ్చాక స్వీట్స్ తినకూడదు. అర్థమైందా? బీ హ్యాపీ. ఓకే ఓకే డాక్టర్. లక్కీ. అయ్యో ఏమా మీరా? నేనే. పద వెళ్దాం, టైం అయింది. నాకేం వయసు అయిపోలేదు కదా. కానీ ఆయుసు అయిపోయింది కదా. ఇంకా వెళ్లేదారిలో నలుగురిని తీసుకెళ్ళాలి. ఆలస్యం అవుతుంది, ఇంకా పద. ఏమా, ఆ, నేను కొంచెం బాదం పాలు తాగొస్తాను. బాదం పాల నాకు కూడా కొంచెం తీసుకురా. షుగరు లెస్. షుగర్ లెస్సా? చూస్తేనే అర్థం అవుతుంది. సినిమాలో చేముళ్ళు బాగా లావుగా ఉంటారు, నువ్వు బక్కగా ఉన్నావు. షుగరా? షుగర్ వచ్చాక గదనే ఎత్తలేకపోతున్నాను. అయ్యో. ఫిగర్ లేని ఇల్లు కూడా ఉంటుంది. షుగర్ లేని ఇల్లు ఉందా ఏంటి? అన్నీ ఉన్నాయి ఈ లోకంలో, ఇంకేం చేసేది? ఏమా, దిగులు పడకండి. బాదం పాలు 2 షుగర్ లేకుండా. బాదం పాలు. బాదం పాలు. బాదం పాలు. బాదం పాలు. ఏమండి ఏమండి, మీకు బాదం పాలు కావాలా? బాదం పాలా? నేనా? హే, కలవరించుంటాను. నువ్వు పడుకో. కల్లో అది మీకు వచ్చింది అంటే అది మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి బాదం పాలు హే లక్ష్మి, పొద్దున చూసుకోవచ్చులే, పడుకో. 5 ఇప్పుడు వద్దు. నిమిషాలు ఇంత వదలండి. రాత్రి ఇప్పుడు బాదం పాలు ఎవరు మీ తాగుతారు? కల్లో అనేది వచ్చింది వద్దు. అంటే వద్దు. లక్కీ, లక్కీ ప్లీజ్. వస్తాను, ఉండండి. లక్కీ. కళ కూడా నా మీద పగ తీర్చుకుంటుందే.